ఈరోజు నేను నమ్మేవాడిని కాదు. నా మొదటి సినిమా కర్నూలులో 100 రోజులు ఆడిందంటే నిజంగా ఆడిందా అనుకునేవాడిని. బతుకమ్మ సీత 100 రోజులు ఆడిందని, సుస్వాగతం 100 రోజులు ఆడిందని, అది కూడా మన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ గారి థియేటర్లో అంటే నన్ను టీజీ వెంకటేష్ గారు ఎన్నిసార్లు నన్ను తిట్టినా కానీ, ఎన్నిసార్లు నన్ను ఎగతాళి చేసినా కానీ మీ అందరికీ చాలా మంది కోపం వస్తుంది. కానీ నాకు ఎందుకు కోపం రాదంటే, ఎందుకు నిగ్రహించుకునే మాట్లాడతాను టీజీ వెంకటేష్ గారంటే, నా మొదటి 3 సినిమాలు 100 రోజులు ఆయన థియేటర్లో ఆడినాయి కాబట్టి నాకు ఆయన ఆతిథ్యం ఇచ్చారు ఒక రోజున, ఆ కృతజ్ఞత. అందుకే మన రాజ్యసభ సీటు ఆయనకి కాదు ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వాలి అంటే కూడా తెలుగుదేశం నాయకులు చేసేది ఏమున్నది, ఇచ్చి తీరాలి. కానీ టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ తీసుకుంటుంటే నేనేం అడ్డుపడలా. కానీ వారు నేను ఒక 2-3 మాటలంటే కొన్ని సందర్భాల్లో కించెత్తు బాధ కలిగించి వారి దృష్టికి తీసుకొచ్చాను. మీలాంటి పెద్దలు బాధ్యతగా మాట్లాడాలని. ఎందుకు చెప్తున్నానంటే, సుస్వాగతం షూటింగ్కి వచ్చినప్పుడు ఏదో హోటల్లో పెట్టాను. నన్ను ఇక్కడ మర్చిపోయిన హోటల్ ఏంటో. ఇలాగే చాలా మంది రోజున రోడ్డు మీద మీకు రోడ్ షో ఉంటుంది, ఈవినింగ్ వెళ్ళాలి, మీరు బండి ఎక్కాలి అంటే నన్ను చూడటానికి ఎవరు వస్తారు, పిచ్చా మీకేంటి అనుకున్నాను. అంటే ఎందుకు అంటే ఈ ప్రత్యేకమైన ఈరోజు చెప్పడానికి ఒక కారణం ఉంది. సుస్వాగతం షూటింగ్ ఆ రోజున ఫంక్షన్ ఈవినింగ్ దాదాపు ఇదే సమయానికి రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఇలా అసాంఖ్యమైన విపరీతమైన జనసందోహం, చేతులు ఊపుతా ఉంటే, రోడ్లు కిటకిటలాడుతూ ఉంటే నేను ఒకటే ఆలోచించాను, ఇదంతా నాకు చూడడానికి వచ్చారా అని. ఆ రోజున నేను భగవంతుడికి ఒకటే నివేదించుకున్నాను, దేనికి పనికిరాని నన్ను, పెద్దగా చదువుకోని నన్ను 3 సినిమాలకే ఇంత అభిమాన బలాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఒక రోజున ఇంత అభిమాన బలాన్ని సమాజ శ్రేయస్సు కానీ దేశ శ్రేయస్సు కానీ ఉపయోగపడితే నాకు నిజంగా చాలా అద్భుతం జరిగిన ఉంటుంది. భగవంతుని ఆ రోజు అలా నివేదన పెట్టుకున్నాను. ఆ రోజున కర్నూలులో నాకు అఖండ స్వాగతం ఇచ్చిన కర్నూలు ప్రజలు, ఆ రోజున కోరిక ఈ రోజున జనసేనని తీసుకొచ్చి ఈ రోజున మళ్ళీ మీ ముందు కొండరెడ్డి పురుషు ముందు నిలబెట్టింది. ఏ రోజున కూడా